రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నేతలే దాడులు చేస్తే వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుందని, టీడీపీ బెదిరింపులకు వైసీపీ భయపడదని అన్నారు. శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని, జగన్ను రోడ్డుపైకి తీసుకొస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. అన్ని అసెంబ్లీలు చేయొచ్చుగా, ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. దానిలో ప్రధానమైనది ఏంటంటే 3 విషయాలను, ఇక్కడ మచ్చుకు 3 విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తా. అదేమిటంటే, మన ఉమ్మడి జిల్లాలో, పల్నాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య. అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు. ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది రాజకీయ హత్య కాదు, 2 మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ తెలుసు, పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. అంతకుముందు వైసీపీలో ఉన్నమాట వాస్తవం. ఒక 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు. ఎలా ఉన్నారంటే, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అట్లాగే అప్పుడు ఉన్నారు. ఎలా అంటే, పార్థసారథి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అలాగే ఉన్నారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా, అలాగే ఉన్నారు. అక్కడ తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారి ప్రోద్బలంతో, అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు. నేను అడుగుతా ఉన్నా, పోనీ ఆ రషీద్ అనే అతను ఇంతకుముందే ఉన్న హత్య చేసి అన్ని అసెంబ్లీలు చేయొచ్చు.